వైసీపీలో రెబెల్ ఎంపీగా 4.5 పాటు పోరాడిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప సభాపతిగా అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు. లేటెస్ట్ గా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ విషయం గురించి మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి రావాలని మరోమారు కోరారు. జగన్ కనుక అసెంబ్లీకి వస్తే ఆయనకు ఎటువంటి అవమానం జరగకుండా తాను చూసుకుంటాను అని ఒక భారీ ఆఫర్ కూడా ఇచ్చారు. సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉందని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షము అవసరమేనని ఆయన అన్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చిన రోజే వెళ్లి చెప్పాను అని గుర్తు చేశారు. ఇకపోతే జగన్ అసెంబ్లీకి రావాలని అందరూ కోరుకుంటున్నారు అని రఘురామ అన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు తగినంత సమయం ఇస్తామని అన్నారు. తనకు తగిన సమయం ఇవ్వరేమో అన్నది జగన్ ఆలోచన అయితే మాత్రం ఆయన సభకు వస్తేనే కదా తెలిసేది అని ఆయన కోరారు. ఇదిలా ఉండగా ఒక పార్టీకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష హోదా అన్నది రాజ్యాంగంలో ఎక్కడా లేదని, అదే సమయంలో అలాంటి నిబంధన లేనప్పుడు ఆనవాయితీని ఆచరించవలసి ఉంటుందని కూడా ఉందని అన్నారు. ఇది ఈ రోజుది కాదని 1950 దశకం తొలి రోజులలో లోక్సభ స్పీకర్ హుకుం సింగ్ టైంలో ఈ ఆనవాయితీని పెట్టారని అన్నారు. సభ అంటే కోరం ఉండాలి కాబట్టి కనీసం 10వ వంతు అయినా ఉండాల్సిందన్నది ఒక విధంగా ఉందని, అదే చివరికి ఆనవాయితీగా మారిందని అన్నారు. 2 సార్లు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా కూడా ఈ ఆనవాయితీ ప్రకారమే దక్కలేదని గుర్తు చేశారు. దేశంలో గుజరాత్ అలాగే కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడని ఆయన అన్నారు. లేని సంప్రదాయం ఏపీలో తెచ్చి తనకు కావాలని జగన్ కోరడం మంచిది కాదని అన్నారు. అయితే జగన్ అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా ఆయనకు తగినంత సమయం ఇచ్చే విషయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ తాను కానీ ఖచ్చితంగా చూస్తామని RRR హామీ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల నుంచి కూడా జగన్ కి తగినంత సమయం మాట్లాడేందుకు ఉంటుందని అన్నారు. జగన్ వచ్చే బడ్జెట్ సెషన్ కి ఆయన సభకు వస్తారని రావాలని ఆశిస్తున్నామని రఘురామ అన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో వైసీపీ కోర్టుకు వెళ్ళిందని కానీ అది స్పీకర్ పరిధిలోని అంశంగానే తాను భావిస్తున్నానని అన్నారు. స్పీకర్ విచక్షణ మేరకే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కూడా గత సాంప్రదాయం ప్రకారమే అనుసరిస్తానని అంటున్నారు.